రాజేష్ అనిత దంపతులకు దేవుడిచ్చిన కుమారుడికి పేరు జాన్సన్ విక్టర్. జాన్సన్ విక్టర్ని కింగ్ జాన్సన్ విక్టర్లా పెంచాలని మరి కోరుకుంటున్నాను, ప్రార్థన చేస్తాను. అలాగే వాక్యం కోసం కూడా ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, ఈ 2వ రోజు సభలో ఇంత ఘనంగా జరిగించుకున్నట్టుకు అవకాశం ఇచ్చారు. ఈరోజు నాయన మరి రాజేష్ అనిత దంపతులకు మీరిచ్చిన నాయన మరి బ్రదర్కి చెల్లెమ్మకి ఇచ్చిన గర్భఫలం కుమారుడు జాన్సన్ విక్టర్ తండ్రి, ఆ బిడ్డ ఎదుగుదలలో జ్ఞానములో మీ దయలో మీ కృపలో వర్ధిల్లినట్లు సహాయాన్ని దయచేయండి. మనుషులు దయను సంపాదించుకునే ధన్యతను కూడా అనుగ్రహించండి. ఈ చివరి సభలో నాయన మీ పిల్లలకు విలువైన అవసరమైన మాటలు మాట్లాడుతుండగా మనసు పెట్టి విని మీకోసం ఉన్నతంగా బ్రతికే ధన్యతను దయచేయమని మహిమా ఘనత ప్రభావం మీకే చెల్లించచ్చు యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను కన్న తండ్రి, ఆమేన్. వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. దేవుని రుణమును తీర్చుకోగలమా అనే ఒక మంచి పాఠాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆల్రెడీ చాలా విషయాలు మన ప్రియులు ప్రసన్న గారి ద్వారా మనం విన్నాం. ముందుగా ఈ సమయాన్ని నాకు అనుగ్రహిస్తున్న తండ్రి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వేదిక అలంకరించిన పెద్దలకు, దైవ సేవకులకు, నా తోటి చేతపడిన వారికి, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలండి. దేవుని రుణమును తీర్చుకోగలమా? మొదటి సందేశంలో చాలా విషయాలు విన్నారు. రుణము అనగా అప్పని. ఎవరైనా మనకు సహాయం చేస్తే తిరిగి చెల్లించలేనప్పుడు అది రుణముగా ఎంచబడుతుందని, ఒక మనిషి చేసిన సహాయాన్ని అది అప్పుగా తీసుకున్నప్పుడు లేదా సహాయం చేసినప్పుడు దాన్ని రుణమని ఇలా విన్నాం. అయితే ఒక మనిషి మరొక మనిషికి ఆ మనిషి చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకొని ఏదో ఒక రోజు ఆ చేసిన సహాయానికి ప్రతిగా తిరిగి ఏదైనా చేయాలని మనిషి ఆశపడుతున్నాడు. అందుకనే ఒక వ్యక్తి సహాయం చేసినప్పుడు వ్యక్తి అంటున్నాడు, సహాయం పొందిన వ్యక్తి అంటున్నాడు, నేను జీవితాంతం నీకు రుణపడి ఉన్నాను అంటాడు. చేసిన సహాయానికి జీవితాంతం రుణపడి ఉన్నాను. ఇంకొంతమంది ఏమంటూ ఉంటారంటే, వారు పొందిన ఆ మేలును బట్టి నీ రుణం నేను ఎలా తీర్చుకోవాలి అని అంటారు. అంటే ఒక మనిషి చేసిన సహాయాన్ని పొందుకున్న వ్యక్తి నీ రుణం నేను ఎలా తీర్చుకోవాలి అని అడుగుతున్నాడంటే, ఇక నా జీవితంలో నీ రుణం నేను తీర్చలేనేమో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒక మనిషి మరొక మనిషి యొక్క మరి పొందిన మేలును బట్టి రుణం తీర్చుకోవాలని అనుకుంటే, మరి ఇంతమంది మనుషులను పుట్టించిన దేవుడు ఆయన ఎన్ని మేలులు చేస్తున్నాడు తెలుసా మనిషికి? ఆయన చేస్తున్న మేలులను బట్టి ఆయన మన తండ్రిని, ఆయనకు మనం రుణపడి ఉన్నామన్న సంగతి, ఆయన రుణాన్ని మనం తీర్చుకోవాలన్న సంగతి ఈరోజు మనిషి మర్చిపోయాడు. అందుకే దేవుని రుణమును తీర్చుకోగలవా అని టైటిల్ పెట్టడం జరిగింది. ఆయన ఏం చేస్తున్నాడండి అని మీరు అనుకోవచ్చు, ఆయన మనకేం చేశాడని మీరు అనుకోవచ్చు. ఈరోజు చాలా మందిలో ఉన్న అభిప్రాయం ఏంటంటే, ఈ ప్రకృతిలోనండి ఇవన్నీ వాటంతట అవి జరిగిపోతున్నాయండి, వర్షాకాలంలో వర్షాలు పడతాయండి, మంచు కాలంలో మంచు కురుస్తుందండి, వేసవి కాలంలో ఎండలు కాస్తాయండి, ఇది ప్రకృతి ధర్మం అండి అన్నారు. ప్రకృతి ధర్మం, ప్రకృతి ధర్మాన్ని మాట్లాడుతూ, ప్రకృతి ధర్మం గురించి మాట్లాడుతూ అవి అంతటా అవే జరిగిపోతాయండి అంటున్నారు. అసలు ప్రకృతికి ధర్మాన్ని పెట్టింది ఎవరు? మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, బండి మీద వెళ్తున్నప్పుడు ఏమండి, వాహనదారులు ఇటువైపు నుంచి అటువైపు వెళ్తున్నప్పుడు ఎడమవైపు ప్రయాణించండి అని చెప్పారు. అటు నుంచి ఇటువైపు వస్తున్నప్పుడు కుడివైపున ప్రయాణించండి అని చెప్పారు.
ముగ్గురిని ఎక్కించుకోవటం ఏమంటే ముగ్గురు ఉన్న బండి నడపడం నేరవని చెప్పారు. ఇవి ఎవరు పెట్టిన ధర్మాలు? మనుషులు పెట్టుకున్నటువంటి ధర్మాలు. ఇదిగో సకాలానికి కరెంటు బిల్లు కట్టకపోతే దానికి ఫైన్ వేసి బిల్లు కట్టాలి. ఇది ఎవరు పెట్టిన ధర్మం? మనిషి పెట్టిన ధర్మం. ఈ చట్టాలు, ఈ నియమాలు మనుషులు పెట్టినవి. మరి ప్రకృతికి ఎవరు పెట్టారు? 6 గంటలు ఉదయం 6 గంటలు అవగానే ఎవరు వచ్చేస్తున్నారు తెలుసా? సూర్యుడు వచ్చేస్తున్నాడు. అవునా? సాయంత్రం 6 గంటలు అవగానే ఎవరు వెళ్ళిపోతున్నారు? సూర్యుడు వెళ్ళిపోతున్నాడు. మనమైనా లేటుగా వస్తామేమో కానీ సూర్యుడు మాత్రం ఎప్పుడైనా లేటుగా వచ్చాడా? సూర్యుడు గంట లేట్ వస్తే ఎలా ఉంటది? నిద్రపోతావా? పనులన్నీ ఆగిపోతాయి. సూర్యుడు లేటుగా రావటం ఇప్పటి వరకు చరిత్రలో లేదు. 6 గంటలకు వస్తాడు, సాయంత్రం 6 గంటలకు అస్తమిస్తాడు. ఉదయం 6 గంటలకు సూర్యుడు ఉదయిస్తే సాయంత్రం 6 గంటలకు సూర్యుడు అస్తమిస్తాడు. ఉదయం 6 గంటల గల్లా సూర్యుడు రావాలని ఆ నిర్ణయాన్ని పెట్టింది ఎవరు? ప్రశ్నించుకోండి. సూర్యుడు ఎటు ఉదయిస్తాడని ప్రశ్న అడిగాం అనుకోండి, చాలా మంది ఏం చెప్తారో తెలుసా సమాధానం? సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, సూర్యుడు పడమటన అస్తమిస్తాడు. అసలు సూర్యుడు తూర్పునే ఎందుకు ఉదయించాలి? ఇది ప్రశ్న. సూర్యుడు తూర్పునే ఎందుకు ఉదయించాలి? పడమటన ఉదయించవచ్చు కదా, లేకపోతే ఉత్తరాన ఉదయించవచ్చు కదా, లేకపోతే దక్షిణాన ఉదయించవచ్చు కదా. తూర్పునే ఎందుకు ఉదయించాలి? మన భారతదేశంలో ఇల్లు కట్టుకున్నప్పుడు గుమ్మాలన్నీ ఎటువైపు పెడతారో తెలుసా? ఎటువైపు పెడతారు? తూర్పు వైపునే పెడతారు. ఎప్పుడు తూర్పు వైపునే పెడతారు. తూర్పు ఫేసింగ్. ఎక్కడో కుదరకపోతే, ఆ స్థలాలు లేకపోతే తప్పని పరిస్థితుల్లో వెనక వైపు, ఉత్తర వైపు, దక్షిణ వైపు పెట్టుకుంటారు. 100కి 99% తూర్పు వైపునే గుమ్మాలు పెడతారు. ఎందుకు పెట్టాలి తూర్పు వైపున? అది ఆయన పెట్టాడు కాబట్టి ఈయన పెట్టాడు, ఈయన పెట్టాడు కాబట్టి ఆయన పెట్టాడు అనుకుంటారు. అసలు విషయం చెప్పనా? సూర్యుడు తన కాంతి, సూర్యుడు ఉదయించగానే తూర్పును ఉదయిస్తాడు కదా, ఆ ఉదయించిన ఆ కిరణాలు ఇంట్లోనికి రావాలంటే ఇప్పుడు గుమ్మ ఎటువైపు ఉండాలి? తూర్పు వైపున ఉండాలి. ఎందుకు సూర్యకిరణాలు ఇంట్లోనికి రావాలి? నీకు ఏ జబ్బులు రాకుండా ఉండాలంటే ఇప్పుడు సూర్యకిరణాలు ఎక్కడికి రావాలి? ఇంట్లోనికి రావాలి. మీరు ఎప్పుడైనా కిటికీలు మూసేసి తలుపులు వేసేసి సూర్యకిరణాలు రాకుండా ఉన్నాయా? ఇంటిలో ఉన్న వాళ్ళందరికీ రోగాలు వస్తాయి. అందుకే ఉదయం ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట, 6 గంటల నుంచి 7 గంటల లోపల ఎండలో కూర్చోమని చెప్తారు. ఎందుకు? విటమిన్ డి వస్తుంది. అసలు సూర్య రశ్మిలో విటమిన్ డిని ఎవరు పెట్టారు? ఇది ప్రశ్న. మన తాతగారు అని పెట్టారా? మనకి తెలీదు. మరి ఎవరు పెట్టారు? ఇప్పుడు మన ఇండియాలో గుమ్మాలన్నీ తూర్పు వైపున ఉంటే, అమెరికాకి వెళ్ళామనుకోండి గుమ్మాలన్నీ పడవట వైపున ఉంటాయట. ఎందుకంటే సూర్యుడు వాళ్ళకి అటువైపు ఉదయిస్తాడు. మనంతా భూమి మీద ఉన్నాం కదండి. భూమి మీద అన్ని దేశాలు ఉన్నాయి. సూర్యుడి కుటుంబంలో భూమి ఒక గ్రహం కదండి. ఇది దీన్ని తన చుట్టూ తాను తిరుగుతుంది, సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సూర్యుడి కాంతి భూమి మీద పడుతుంది. సూర్యుడి వైపు ఎప్పుడు ఏ దేశం వస్తుందో అప్పుడు సూర్యుడు ఎటువైపు ఉదయిస్తుంది. ఇప్పుడు భూమి తిరుగుతున్న ఇటువైపు దేశాలన్నీ కదా, ఇటువైపు దేశాలకి చీకటి, ఇటువైపు దేశాలకి పగలు. సాయంత్రం మరల చీకటి వస్తుంది కదా, అంటే భూమి తిరుగుతున్నప్పుడు సూర్యుడు లేని వైపు వచ్చినప్పుడు చీకటి, సూర్యుడు వైపు వచ్చినప్పుడు పగలు. అదే పగలో రాత్రి ఒక రోజు. ఇప్పుడు భూమిని త్రిప్పుతుంది ఎవరు అని ప్రశ్నించుకున్నాం అనుకోండి, ఎవరు గుర్తొస్తారు తెలుసా? ఖచ్చితంగా సూపర్ న్యాచురల్ పవర్ అని శాస్త్రవేత్తలు చెప్పారు. కానీ ఆ సూపర్ న్యాచురల్ పవర్ ఎవరో బైబిల్ చెప్పింది. బైబిల్ చెప్పిందండి. బైబిల్ మత గ్రంథం అనుకున్నారు కదా. ఇదిగో మనిషి చేసిన చిన్ని సహాయం. ఇదిగో ఒక ఆడ మనిషి పక్కింటికి వెళ్ళి, వదిన కొంచెం టీ పొడి పెట్టవా అని అడిగినప్పుడు ఆమె గ్లాసులో టీ పొడి తీసుకురాగానే తీసుకొని, చాలా థ్యాంక్స్ అండి, మీరు కనుక ఇప్పుడు టీ పొడి ఇవ్వకపోతే మా ఇంట్లో ఏం లేదు, టీ లేదన్నావు. తీసుకొని ఇట్లా లాక్కొని, అసలు టీ పొడి నీ మొక్కల్లా ఉందన్నావు అనుకోండి, ఎవరైనా సహాయం చేస్తారా? సహాయం చేయరండి. టీ పొడి తెచ్చుకుంటాం. ఏమండి మరలా
కొద్ది రోజుల తర్వాత మరలా తీసుకున్న టీ పొడిని తిరిగి అదే గ్లాస్ ఏం చేస్తావు, కొంచెం ఎక్కువ ఇవ్వో, ఎంత ఇచ్చిందో అంతే ఇస్తావు, మరలా కొంచెం ఎక్కువ ఇస్తే మరలా నీ ఆస్తి తరిగిపోతుందన్న భయం, బాధ. అప్పుడు ఇచ్చిన తర్వాత ఏమంటది, ఎందుకు లేవదని అంటే తీసుకుంటానే ఉంటది. అంటే ఇద్దరు ఇరుగు పొరుగు ఉన్నప్పుడు ఏం చేయాలట, సహాయం ఇచ్చుకొని పుచ్చుకోవాలట. మళ్ళా ఏమంటే టీ పొడి తీసుకున్న తర్వాత కొద్ది రోజులు మళ్ళా ఇవ్వలేదు, మళ్ళా రెండోసారి అవసరమైనప్పుడు వెళ్ళంటుంది, మరి కొంచెం టీ పొడి ఒకసారి పెట్టవని అడుగుతా అంటది, పోయినసారి ఇచ్చావు నీ రుణం నేను తీర్చుకోలేకపోయినంట. అంటే ఒక మనిషి చేసిన సహాయానికి కరివేపాకు ఇచ్చినా థ్యాంక్స్ చెప్తావు, ఏమంటే పాచిపోయిన పప్పు ఇచ్చినా ఏం చెప్తావు, థ్యాంక్స్ చెప్తావు. ఇది ఆకలితో వచ్చావు నువ్వు, అక్క ఏమన్నా కూర అన్నది అనుకోండి, 2 రోజులు ఉన్న ఫ్రిడ్జ్లో పప్పు తీసుకొచ్చి ఏమండి ఆ గిన్నె నిండా వేసి ఇచ్చింది అనుకోండి, నువ్వు కనుక ఈ రోజు ఈ పప్పు వేయకపోతే నా జీవితం ఏమైపోతే తెలిసి ఆకలితో చచ్చిపోయావు అని నిజంగా నీకు చాలా 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 ఏంటట థ్యాంక్స్ అట. నీ గిన్నెలోనికి పప్పు రావాలంటే పప్పు దినుసులు ఉండాలి, తాలింపు వేయడానికి తాలింపు దినుసులు ఉండాలి, అందులో ఎండు మిరపకాయలు ఉండాలి, ఇవన్నీ పండాలంటే భూమి ఉండాలి, భూమి పండించే కొన్ని భూమి పెట్టింది ఎవరో. ఇప్పుడు నువ్వు తినేటప్పుడు ముందు థ్యాంక్స్ ఎవరో చెప్పాలి, ఎవరో చెప్తున్నావు, ఎప్పుడేం చెప్తావా దేవునికి థ్యాంక్స్? చెప్పం కదండి, ఎందుకంటే మన మధ్యలో ఎవరు లేరు, దేవుడు లేడు, దేవుడు కనుమరుగైపోయాడు, దేవుడు కనపడకుండా చేసేసారు. ఒక వ్యక్తి లిఫ్ట్ ఇచ్చాడు బండి మీద, దిగిన తర్వాత నువ్వు థ్యాంక్స్ చెప్పకుండా 2 చేతులు ఇలా పెట్టుకుని వెళ్ళిపోతున్నావు అనుకోండి, ఇప్పుడు నేను చూసి ఏమనుకుంటాడండి, ఈ ఫేస్ ను జాగ్రత్తగా క్లోజ్అప్ చేసి ఓ ఫోటో తీసుకొని వీడు మరలా ఈ దారిలో కనపడితే జీవితం వీడికి లిఫ్ట్ ఇవ్వకూడదు అనుకుంటాడు. ఎందుకు అనుకుంటాడు? దిగిన తర్వాత వెంటనే తిరిగి ఏం చెప్పాలి, థ్యాంక్స్ అండి, మీరు కనుక బండి ఎక్కించుకోకపోతే నేను ఇంత దూరం జాగ్రత్తగా వచ్చావని కదా. అలా అనకుండా నువ్వు కాకపోతే బోళ్ళు మంది ఉన్నారండి వెనకాల, నేను ఎవడెక్కించుకోమన్నాడు అన్నాడు అనుకోండి, మరలా బండి వచ్చి ఏనొస్తాడా, ఏనెవడు కదా, ఏనెవడు కదా. అంటే ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తికి సహాయం చేసినప్పుడు కృతజ్ఞతను ఆశిస్తే ఈ బ్రతుకుని ఈ జీవితాన్ని మనకి ఇచ్చింది ఎవరో తెలుసా, దేవుడు కదా. ఇప్పుడు దేవుడికి మనం ఏం చేయాలి, తిరిగి ఏదైనా చెల్లించాలి, అదే రుణం. దేవుడు సహాయం చేస్తున్నాడు మనిషికి. చూస్తారు ఒకసారి, ఏమంటే కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 21వ వచనం, కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 21వ వచనం చూడండి ఏమన్నాడు. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 21వ వచనం, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఎవరి కొరకు కనిపెట్టుకోవాలి? మన ప్రాణం దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. కానీ ఈరోజు మన ప్రాణం ఎవరి కొరకు కనిపెట్టుకుంటుందండి? ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నా భేదవారు చూపులట. ఎవరు సహాయం చేస్తారని ఎదురు చూస్తా ఉన్న ప్రాణాలు మనవి, అవునా? ఎవరన్నా ఏమన్నా ఫేస్బుక్ ఓపెన్ చేస్తే అన్ని అలాంటి వీడియోలేనండి. మా బాబుకు బాగాలేదు, ప్రార్థన చేయమని ఎవరు అడగరండి, ఫోన్ పే ఇచ్చి డబ్బులు వేయమంటారండి. నిజమండి, నిజమే. డబ్బులు అడగడం నేను తప్పని, ఆపదలు ఉన్న వాళ్ళు డబ్బులు అడగడం నేను తప్పని. అంతకంటే ముందు ఎవరి కొరకు కనిపెట్టుకోవాలి? దేవుడు కదండి. అర్థమైంది ఈ సమాజానికి. ఏమన్నా ఒక మనిషి అవయవాలు బాగున్నప్పుడు, ఆయుష్ ఉన్నప్పుడు, అంతా బాగున్నప్పుడు అసలు దేవుని గుర్తుకు తెచ్చుకోడండి. ఏదైనా రోగం వచ్చిన తర్వాత కూడా దేవుని గుర్తుకు తెచ్చుకోడండి. హాస్పిటల్స్ అన్ని తిప్పేస్తాడండి, అన్ని తిప్పేస్తాడండి. ఆస్తులు మొత్తం ఏం చేస్తాడు? కరిగించేసుకుంటాడండి. చివరికి ఒంటి మీద బట్టలు తప్పేమీ ఉండవండి. అప్పుడు ఎవరు గుర్తొస్తారు వీళ్ళకి? అరే యేసుప్రభు ఉన్నాడు కదరా, ప్రార్థన చేద్దామా? అప్పుడు కూడా ఎవరో వచ్చి చెప్తారు, ప్రార్థన చేయించుకో, దేవుడు నిన్ను ఆదుకుంటాడు. నీ ఆస్తి కరిగించేసో, అందరు చుట్టూ తిరిగో, హాస్పిటల్ చుట్టూ తిరిగో, చివరికి ఎవరి దగ్గరికి వస్తావు? ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా నన్ను బ్రతికించయ్యా అని అడుగుతావు. అప్పుడు అంటాడు దేవుడు, అందరూ అయిపోయారు, ఎవరు లేనని ఇప్పుడు ఎవరి కొరకు వచ్చావు? నువ్వు నా దగ్గరికి వచ్చావా? నిజం, బాగు చేస్తానని బాగు చేశాడు అనుకోండి, మళ్ళీ ఈయన దగ్గరికి వస్తాడా మనిషి? వెంటనే మాయమైపోతాడండి. ఇతని మనసు అలాంటిదే, మన మనసు అలాంటిదే. ఎవరిని సహాయం చేసినంతసేపు పెట్టేవాడిని ఏమంటారు తెలుసా? పొగుడుతామండి, మీరు దేవుడయ్యా,
చేసిన మనిషి ఒకరోజు ఏమంటే సాగక సహాయం చేయలేదనుకోండి, పెట్లు పొమ్మంటామండి మనం. అంటే అర్థం ఏంటి? పెడితే పెళ్ళి, పెట్టకపోతే చావట. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా ప్రాణము ఎవరికెవరు కనిపెట్టుకుంటున్నది? యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. ఏమన్నా మనకు సహాయం ఎవరు? దేవుడే మనకు సహాయం. ఈరోజు మనం బ్రతకగలుగుతున్నామంటే ఎవరి సహాయం వల్ల బ్రతుకుతున్నావు? దేవుని సహాయం వల్ల బ్రతుకుతున్నామండి. దేవుడు మనకు సహాయం చేశాడండి. నిజంగా నీకు దాహం అవుతున్నప్పుడు నీళ్లు తాగుతావు, ఏ చెరువులో నీళ్లు తాగుతావు, నువ్వు చచ్చిపోవట్లేదే. ఏమంటే రోడ్డున వెళ్తున్నప్పుడు ఒక మంచి ఫ్రూట్ జామ చెట్టు ఉందనుకోండి, జామకాయ కోసుకు తింటున్నావు, నువ్వు చచ్చిపోవట్లేదే. కొబ్బరి బండం నువ్వు చచ్చిపోవట్లేదే. ప్రకృతిలో ఏది అనుభవించి నీకు హాని కలగటం లేదే. కారణం ఏంటంటే అది దేవుడు మనకు చేస్తున్న సహాయం. నేను ఒక వార్త చూసా, బిర్యానీ తిని చచ్చిపోయాడంట. ఏం తిని చచ్చిపోయాడు? బిర్యానీ తిని చచ్చిపోయాడట. ఇక వార్త చూసా కానీ అందరూ అమ్మాయి బిర్యానీ తినకూడదు, బిర్యానీ తిని చచ్చిపోయాడు, కొబ్బరి బండం తాగి చచ్చిపోయాడని ఎక్కడైనా అన్నావా? వినలేదండి. మామిడికాయ తిని చచ్చిపోయాడని ఎక్కడైనా అన్నావా? వినలేదండి. ఎందుకంటే ప్రకృతిలో దొరికేవన్నీ స్వచ్ఛమైనవి. ఎవరు చేశారు అవి? మామిడి పండు ఉంది కదండి, మామిడి పండ్లు ఎన్ని రకాలు ఉన్నాయండి? అవ చెప్పుకోవడానికి మనకు సరిపో అంత పెద్ద లిస్ట్ ఉందండి. మీరు తినంటారా, అబ్బా ఏం తీగుందన్నారు. నువ్వు ఎప్పుడైనా పంచదార వేసావా? మామిడి చెట్టుకి ఎప్పుడైనా పంచదార వేసావా? ఆ మామిడి పండు కలర్ చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందని దానికి ఎప్పుడైనా పెయింట్ వేసావా? ఎవరిచ్చారా ఆ రంగు? ఎవరిచ్చారా దానికి ఆ రుచి? దేవుడండి. భూమిని ఏమని ఆజ్ఞాపించారు తెలుసా? గడ్డిని, విత్తనములు గల చెట్లు, ఫలవృక్షములను గల చెట్లు భూమి మొలిపించు గాక అని పలికాడట. అలా పలికినప్పుడు భూమి ఇన్ని చెట్లు, ఇన్ని మొక్కలు, ఏమండి పచ్చదనాన్నంతా ఇచ్చిందట. ఎవరి ఆజ్ఞ మేరకు? దేవుని ఆజ్ఞ మేరకు. ఇది నిజమా కాదని నీకు తెలియాలంటే మీకున్న పొలం మొత్తం ఏమండి చదును చేసేసి వచ్చేయండి. 4 రోజుల తర్వాత వెళ్ళి చూడండి, చిన్ని మొక్కలు మట్టిలో నుంచి వచ్చేసే లేదా? నువ్వు ఎప్పుడైనా విత్తనాలు వేసావా? వేయలేదు. మరి మొక్కలు ఎలా వచ్చాయి? ఆ భూమికి ఉన్నదండి ఆ స్వభావం. ఒరే పిచ్చోడు, ఆ భూమికి ఆ స్వభావం ఎలా వచ్చిందిరా అని అడగండి. రైతు పెట్టాడా? పెట్టలేదే. ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడండి. అంటే ఈరోజు పంటలు పండుతున్నాయంటే దేవుడు మనకు చేస్తున్న సహాయం. ఈరోజు వర్షాలు పడుతున్నాయంటే దేవుడు మనకు చేస్తున్న సహాయం. ఈ రోజు 5 వేళ్లతో అన్నం కలుపుకొని మొద్దు అన్నం నోట్లోనికి వెళ్తుంది, ఒక చపాతి నువ్వు తినగలుగుతున్నావంటే అది దేవుడు మనకు చేస్తున్న సహాయం. ఇంత సహాయం చేసేటప్పుడు పిడికెడు ముద్ద నువ్వు నోట్లోనికి వెళ్ళేటప్పుడు దానికి ముందు నువ్వు ఎవరికి కృతజ్ఞత చెప్పాలి? చెప్పారు. ఏం చెప్పారు తెలుసా? ఇంత కంచంలో ఇంత అన్నం వేసుకొని, ఇంత కూర వేసుకొని కలిపి చిన్ని ముద్ద పక్కన పెట్టారు. అది ఎవరికట్టది? దేవుని ముద్ద. నీకే సరిపోదు ఆ చిన్ని ముద్ద, దేవుడికేం సరిపోద్దండి? విచిత్రం చెప్పనా? ఇదంతా తినేసి ఆ చిన్ని ముద్ద తీయడానికి అలాగే చూస్తూ ఉంటుందండి. బయటికి ఇంటికి పారేటువంటి 10 కూడా నోట్లు వేసుకుంటాడు. చేస్తాడు, అది కూడా వెళ్ళిపోతుంది నోట్లోనికి. అంటే అది కూడా దేవుని ముద్ద అన్నావు కదా. నీకు ఎన్ని సరిపోతాయి? సరిపోవు. 4 చపాతీలు సరిపోతాయా? సరిపోవు. 10 కావాలా? 2 మొక్కలు వేసాడు అనుకున్నా, కూర లేదా ఇంకా అంటావు. ఎంత తిండి పిచ్చోళ్ళనుకున్నారు మనుషులు. చూసారా? ఈరోజు మనం మీటింగ్ పెట్టాలంటే ఖచ్చితంగా భోజనాలు పెట్టాలి. ఎక్కడే కాదు, మొత్తం భారతదేశం అంతా అలాగే ఉంది. భోజనాలు పెట్టలేదు అనుకోండి, అయితే మేము మీటింగ్కి రాము. మనకి భోజనం కావాలి. కడుపు దేనికట? భోజనానికట. భోజనం దేనికట? కడుపు కట. అంటే దేవుడు కడుపు భోజనానికి చేశాడా? ఒకసారి ఆలోచించండి. మళ్ళీ అంటే తిన్న తర్వాత ఏమైనా సోడా ఉందంటారా? అంటే ఏంటి? అడగల. ఏమైనా పాన్ ఉందంటారా? అడగల. ఎవడు తినమని అంత ఎక్కువగా? కొంచెం తినొచ్చు కదా. ఊరకన వచ్చిందని తోసేస్తావు లోహకి. వేసేయి, ఇలా తీసి అలా వేసేయి. కొంతమంది కూర అయిపోద్దని ఇలా కలిపి పెద్ద ముద్దలు ఇలా వేసి వేసేస్తారు.
నిజంగా ఎంత అనుకున్నాను ఏమండి, భోజనాలు మళ్ళీ మాంసం మొక్క ఉండాలి. చారేసి పెట్టాను అనుకోండి, ఏం భోజనాలు రవి. దేవుడు చేసిన సహాయం వల్ల మనం బ్రతుకుతున్నాం. ఈ సృష్టి దేవుడు చేసిన పనిది. భూమిని దేవుడు చేసిన పని, ఆకాశం దేవుడు చేసిన పని. ఎందుకని ఆదికాండం మొదట వచ్చిన ప్రారంభం వచ్చినవే దేంతో స్టార్ట్ అయిందో తెలుసా? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను అంటే దేవుడు భూమిని చేశాడు, దేవుడు ఆకాశమును చేశాడు. ఈ రోజు కడుపు నిండా మనం అన్నం తినగలుగుతున్నామంటే ఎవరి సహాయం చెప్పండి? అబ్బో, మా నాన్న కష్టపడి పుల్లలు నరికి అమ్మి బియ్యం తెచ్చి ఇస్తే నేను ఈరోజు ముద్ద అన్నం తిననంటావా? మీ నాన్న పుల్లలు నరకాలంటే పొలాలను ఎవరిచ్చారు? ఇప్పుడు ప్రశ్నించుకోండి. చెట్లు నరకాలి కదా, మరి చెట్లు ఎవరిచ్చారు? ఆ చెట్లు ఎవరు ఎండిపోయి చేశారు? ఇలా వెనక్కి ప్రశ్నించుకుంటే దేవుడు లేకుండా ఒక్క ఇంచు కూడా మనం కదలలేం. ఒక్క ఇంచు కూడా ఏ పని చేయలేం. రాసేసుకోండి కావలిస్తే. దేవుడు లేకుండా మనం ఏమి చేయలేం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుని వల్లనే మనం బ్రతుకుతున్నాం. ఈరోజు దేవుని దయ వల్లనే బ్రతుకుతున్నాం, దేవుని కృప వల్లనే మనం బ్రతుకుతున్నాం. ఆ రోజు రాజులు యుద్ధానికి వెళ్ళేవాళ్ళు. యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రు బలాన్ని ఓడించడానికి వీళ్ళ వెనకాల ఉన్న సైనిక బలాన్ని చూపించి, ఎంతమంది నా వెనకాల ఉన్నారు, మీరు చిన్న వాళ్ళే అనుకుని యుద్ధానికి వెళ్ళి ఓడించేద్దాం అనుకునేవాళ్ళు. అనుకొని ఓడిపోయి వచ్చేవాళ్ళు. ఎందుకు? ఒక మాట చూపిస్తా మీకు. ఇప్పుడు కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం. కీర్తనల గ్రంథం 18:24 వచనం ఏమంటున్నాడు చూడండి. కీర్తనల గ్రంథం 18:24 వచనంలో, కావున యెహోవా నేను నిర్దోషిగా ఉండుట తన దృష్టికి కనబడిన చేతుల నిర్దోషత్వమును బట్టి ఏంటని 18:24 నీ సహాయం వలన నేను, కీర్తనలు 18:24 ఏమంటున్నాడు తెలుసా? నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును. అంటే ఈరోజు యుద్ధంలో గెలుపొందాలంటే ఎవరి సహాయం కావాలి? 29 క్షమించి 29 రైట్ 29. నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారమును. ఏమండి, ఈరోజు మనం ఒక ఊరు నుంచి మరొక ఊరు బయలుదేరి వెళ్ళగలుగుతున్నాం, క్షేమంగా వెళ్ళగలుగుతున్నాం, క్షేమంగా రాగలుగుతున్నాం అంటే ఎవరి సహాయం? మా వాడు బండి బాగా నడిపాడు కాబట్టి అంటావా? బాగా నడిపాడు, వెనకాల వచ్చి ఇంకొకటి గుద్దాడు అనుకో, నేను పరిస్థితి. ఈరోజు కారు బాగా డ్రైవింగ్ చేస్తాను అనుకుంటావు కదా, నేను డ్రైవింగ్ ఎక్స్పర్ట్ అనుకుంటావు కదా. మన అంతర్వేది నరసాపురం దగ్గర, పశ్చిమ గోదావరి జిల్లా, ఏమండి ఆంధ్రప్రదేశ్ లో ఒక అతను బీచ్ కదండి, గోదావరి నదిలోనికి న్యూ ఇయర్ రోజంట చక్క తారు చీపేసుకుని అలా వెళ్ళాడట. నదిలోకి ఎలా తిప్పబోయాడట, నదిలోకి వెళ్ళిపోయాడండి. లైట్లు వెలుగుతానండి, ఇది లోయలోకి వెళ్ళిపోయింది, మునిగిపోయింది, చచ్చిపోయాడండి. ఇక ఎలాగే పట్టుకున్నాడు స్టీరింగ్, ఎలాగే బూసుకుపోయాడండి నీళ్ళలో. నీకు డ్రైవింగ్ వచ్చి అనుకున్నావు కదా. కొన్ని విమానాలు ఏమన్నా యాక్సిడెంట్ అవుతుంది చూసారా? ఒక ప్రమాదం జరిగిన ఆటోమేటిక్ వరుసగా అవే ప్రమాదాలు మనకి వార్తలు అవే కనబడుతూ ఉంటాయి. నువ్వు ఎక్స్పర్ట్ అనుకున్నావు కదా. ఆలోచించండి. మీ రాత్రి తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు దేవుని సహాయం వల్ల బ్రతుకుతున్నావు అనే సంగతిని మర్చిపోకండి. నీ వైపుణ్యత ఏమీ లేదు, నీ తెలివితేటలు ఏమీ లేదు, అవన్నీ దేవుడిచ్చాడు నీకు. ఒక మైక్ కనిపెట్టాడంటే దేవుడిచ్చాడండి ఆ జ్ఞానం. ఈరోజు పుస్తకాలు అక్షరాలు చదువుతున్నామంటే దేవుడిచ్చాడండి జ్ఞానం. ఒక బండి డ్రైవ్ చేయగలుగుతున్నావు అంటే దేవుడిచ్చాడండి జ్ఞానం. ఇలా చెప్పుకుంటూ పోతే ఏమంటే రుచికరమైన వంట కూడా చేయగలుగుతున్నావు అంటే దేవుడు నీకు ఏమిచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు. ఉప్పు ఎంత వేయాలి, కూరలో కారం ఎంత వేయాలి. అలా కాకుండా ఏమండి ఒక పెద్ద గ్లాసుడు కారం వేసాడు అనుకుని ఏమంటే కూర తింటారా? తినరు కదండి. అన్ని సమపాలల్లో వేస్తావే. మళ్ళీ దీనికి పేరేంటి తెలుసా? షెఫ్ అంట, కుక్ అంట. ఈ పేరు నీకు ఎలా వచ్చాయి? వంట బాగా చేసావట. ఎవరిచ్చారు నీకు ఆ జ్ఞానం? ఉప్పు ఎంత వేయవలను, ఏమండి కరివేపాకు ఎంత వేయవలను. యూట్యూబ్లో వీడియో చూడండి. మీ ఇంట్లో మా వంట ఎలా చేసుకోవాలి, ఉప్పు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి, ఎల్లుల్లిపాయలు ఎన్ని వేయాలి. మళ్ళీ నోట్స్ పెట్టుకో. బైబిల్ పాఠం అయితే నోట్స్ రాయరు, కానీ ఈ మాత్రం ఏం చేస్తారండి?
నోట్స్ చక్కగా రాసుకుంటారండి క్రమంలో. అంత తెలివి నీకు ఎలా ఇచ్చాడు? దేవుడే కదండి ఇచ్చింది. ఎవరిచ్చాడు? దేవుడే కదండి ఇచ్చాడు. అది చెప్పాడు, ఒక యుద్ధంలో గెలుపొందాలి, ఒక పనిని సాధించాలి. ఇన్ని చేయాలంటే ఎవరి సహాయం? దేవుడి సహాయం వలననే అన్నాడు. చూడండి, కీర్తన గ్రంథం 104వ అధ్యాయం, కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 24వ వచనం. కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 24వ వచనం ఏమన్నాడు? యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి. ఏమండి, ఒకటందామా రెండందామా? దేవుడు చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయండి. ఎన్నెన్ని విధములుగా ఉన్నవి. జ్ఞానము చేత నీవు వాటన్నిటిని నిర్మించితివి, నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. అంటే మన కొరకు దేవుడు ఏం చేశాడు తెలుసా? పని చేశాడండి. మన తండ్రి పని చేశాడండి. ఆ చెట్టు దేవుని పని, ఆ చెట్టు దేవుని పని. ఏమండి, ఆకాశం దేవుని పని, భూమి దేవుని పని, అంతరిక్షం దేవుని పని, చివరికి మానవ దేహం కూడా ఎవరి పని? దేవుని పని. అందుకే కిడ్నీని ఎవరు తయారు చేయలేరు. అంతేగాని ఎక్కడ ఇడ్లీలు లాగా కిడ్నీలు అమ్మబడిని కొట్టి ఎక్కడ చూసారా మీరు? లేదు. గుండె తయారు చేయబడిన ఎక్కడ చూసారా? లేదు. ఎక్కడ మానవ శరీరంలో అవయవాలు ఎవరు తయారు చేయలేరు. చివరికి రక్తాన్ని కూడా ఎవరో తయారు చేయలేరు. ఎందుకంటే ఇది దేవుడు చేసిన పని. అందుకేనండి మీ శరీరం దేవుని పని. అది మీ శరీరం గురించి ఆలోచించినప్పుడు దాని వెనకాల దేవుని పనితనం కనబడుతుంది. దేవుడు ఉన్నాడా, దేవుడు ఉన్నాడా, ఉంటే చూపించి అన్నవాడికి ఎవరిని చూపిస్తే ఏమంటే దేవుడు కనబడతాడంటే ఈ దేహాన్ని చూపించి, ఈ చేతిని చూపించి దేవుడు ఉన్నాడని నిరూపించవచ్చు. తెలుసా? అదే అన్నాడు, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి. జ్ఞానము చేత నీ వాటన్నిటిని నిర్మించితివి, నువ్వు కలగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. నువ్వు కలగజేసిన వాటితో భూమి నిండిపోయింది అన్నాడండి. ఎన్ని చూద్దామండి, మాట్లాడుకోవడానికి టైం లేదు కదా. అన్ని చేశాడండి. నువ్వు అలసిపోయేంత వరకు ఏమన్నా ఆయన గురించి తెలుసుకునే విషయాలు ఎన్నో పెట్టాడండి దేవుడు. వీటన్నిటిని బట్టి ఆయన మన కొరకు పని చేశాడు. ఎవరి కొరకు పని చేశాడు? మన కొరకు పని చేశాడు. మనకు నిత్యము సహాయం చేస్తున్నాడు, మనకు నిత్యము మేలు చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఆయనకి ఏమైపోయాం? రోమపత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. పని చేయువానికి ఏమంటాడు తెలుసా? పని చేయువానికి జీతం ఏంటట? రుణం. పని చేయువానికి జీతం రుణమే గాని దానమని ఎంచబడదు. చూడండి, దానమని ఎంచబడదు. పని చేసేవారికి డబ్బులు ఇచ్చి దానంగా ఉంచుకుంటావా? పని చేసిన తర్వాత ఇదిగో 1000 రూపాయలు నీకు దానం చేసా చేపట్టాను అనుకోండి, ఒక్కడు కొడతాడండి, బాబు నేను పని చేశాను నా డబ్బులు ఇస్తావు ఇవ్వని. ఏమంటే చొక్కా పట్టుకుని వసూలు చేస్తారండి. మరి దానం చేసేవాళ్ళు ఎలా ఉంటుంది? బాబు 10 రూపాయలు ఇవ్వని అడుగుతాడండి. పని చేసేవాడు వచ్చి బాబు నా 10 రూపాయలు ఇవ్వని అడుగుతాను. అడగడండి ఏమంటే తెలుసా? పని చేశాను, మరి కూలి ఎప్పుడు ఇస్తారని అడుగుతాడండి. మరి అడుక్కునే వ్యక్తి వచ్చి ఏమడుగుతాడు తెలుసా? బాబు కోస్త అన్నం ఉంటే పెట్టొచ్చు కదా బాబు అని అడుగుతాడండి. అలా అడిగిన వారికి పెట్టడం దానం, పని చేసేవాడికి ఇవ్వటం జీతం. అంతే కదండి, పని చేసేవానికి ఇవ్వటం జీతం. ఇప్పుడు ఇవ్వట్లేదనుకోండి, మనం అతనికి రుణపడి ఉన్నాం. పని చేయవానికి జీతము రుణమే. అంటే మనకు పని చేశాడు, తిరిగి చెల్లించాలి కదా, జీతం. అది రుణమే. ఇప్పుడు మన కొరకు ఎవరు పని చేశారు? దేవుడు పని చేశారు కదా. ఇప్పుడు తిరిగి మనం దేవునికి ఏమివ్వాలి? జీతం. దేవునికి జీతం ఇవ్వాలి. ఇప్పుడు దేవునికి జీతం ఇవ్వాలి అంటే ఇప్పుడు మనం దేవునికి రుణపడి ఉన్నావా లేదా? దేవునికి రుణపడి ఉన్నాం. దేవునికి రుణపడి ఉన్నాం మనం. ఇది మర్చిపోయారు. అందుకే గుర్తు చేయాలని ఈ పాఠం. దేవునికి రుణపడి ఉన్నామన్న సంగతే. అందుకే ముందుగా ఏమండి ఈ మనుషులు ఏమంటున్నారంటే తల్లిదండ్రులు రుణము తీర్చుకొనవలెను, తర్వాత తల్లి రుణము, తండ్రి రుణము, తర్వాత 3వ రుణం ఎవరిదో తెలుసా? గురువు రుణము. చదువు చెప్పిన గురువుకి ఏం తీర్చుకోవాలట?
రుణము తీర్చుకొనవలెను. ఎందుకని చదువు చెప్పాడు కాబట్టి. కన్నందుకు తల్లి తండ్రి రుణం, మరి విద్యలో పెంచినందుకు గురువు రుణం, మరి బ్రతికిచ్చిన దేవునికి ఏమంటే ఆటల్లో కూడా అవార్డులు ఎన్ని ఇచ్చారండి? 3 ఇచ్చారా 4 ఇచ్చారా? ఎన్ని ప్రైజులు ఇస్తారు? ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు. 4వ ప్రైజ్ ఎక్కడన్నా ఉందా? లేదండి. అది ఎప్పుడు ఇస్తారు చెప్పనా? నాకు ఏ ప్రైజ్ ఇవ్వలేదని ఏడుస్తూ ఉంటారు చూసారు మూలకెళ్ళి. ఒరే నువ్వు ఏడవకరా, ఇదిగో నీకు కన్సోలేషన్ ప్రైజ్, అంటే ఓదార్పు బహుమతి. అది ఏ బహుమతి? అది కన్సోలేషన్ ప్రైజ్, అంటే ఓదార్పు బహుమతి. అందుకేం చేశారు? తల్లి తండ్రి గురువు, లాస్ట్ లో ఇష్టమైతేనే దైవం. వల్ల అది కూడా లేకుంటే లేదే కదా దైవము. 3 ప్రైజులు ఇచ్చారనుకోండి. ఫస్ట్ ప్రైజు తల్లికి, అందుకే తల్లిని మించిన దైవం లేదన్నారు. 2వ ప్రైజు తండ్రికి. తండ్రికి ఏ పోస్ట్ ఇచ్చారు? తండ్రికి ఏ పోస్ట్ లేదండి, ఎప్పుడు తండ్రి బిచ్చగాడే. ఏమండి? 3వ ప్రైజ్ ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు గురువుకి ఇచ్చారండి. ఎందుకంటే ఈరోజు నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నానంటే మా గురువు గారి వల్లే. ఏమండి? బ్యాంకుని ఎలా బురుడి కొట్టించాలో కూడా మా గురువు గారు చదువు నేర్పించాడు. ఎదుటి వారి దగ్గర డబ్బులు ఎలా గుంజుకోవాలో మా గురువు. విద్య నేర్పించిన వాళ్ళు ఎవరండి? గురువులే కదండి. దొంగతనం నేర్పించే వాళ్ళు కూడా ఉన్నారు గురువులు. మా గురువు గారే ఎలా చోరీ చేయాలో నేర్పించారంటాడు. ఎలా ఇంటికి కన్న వేయాలో నేర్పించారంటాడు. అంటే రే అలా వెళ్ళకూడదు, కన్నం ఎలా వేయాలంటాడు. అదో క్లాస్ మళ్ళా. తెలుసా మీకు? తర్వాత సేల్స్ మ్యాన్స్ ఉంటారు కదా, వస్తువు అమ్మాలి. ఎలా అమ్మాలి? బాబు మా వస్తువు కొనరండి. వస్తువు గొప్పగా దానికి ట్రైనింగ్ పీరియడ్ వల్ల దానికి గురువు, ప్రతి దానికి గురువే. వంటల్లో గురువులు ఉన్నారు. ఏమన్నా విద్య నేర్పించి ఏది నేర్పించినా గురువులే. ఇప్పుడు వీళ్ళు 3వ ప్రైజ్లో వెళ్ళిపోయారు. ఇక 4వ ప్రైజ్ ఇవ్వడానికి లేదేక. అప్పుడు దేవుడు నిలబడ్డాడు ఒక ప్రైజ్ కోసం. సారీ మీరు వెళ్ళిపోతుంటారు. అంటే దేవుడిని ఎక్కడికి నెట్టేసేవండి మనం? చివరికి నెట్టేసామండి. అందుకే బ్రతుకులు ఇలా తెల్లారిపోయినాయండి. ఎవరి బ్రతుకులు బాగోలేదండి. కారణం ఏంటంటే వాళ్ళ బ్రతుకులలో ఎవరు లేరు? దేవుడు లేడు. సరే, తల్లి రుణం తీర్చుకోవాలనుకుంటే తల్లి రుణం తీర్చుకుంటున్నారా? ఒకడు ఏం చేశాడో తెలుసా? తల్లిని తీసుకెళ్ళి ఎక్కడ పడుతున్నానో ఒకసారి లైట్స్ ఆఫ్ చేసి క్లిప్పులు చూపిస్తాను, చూడండి ఒకసారి. ఒక తల్లిని ఎత్తుకొని ఇలాంటి వాళ్ళకి పుట్టగతులు ఉండవన్నాడు. చూడండి, ఆ వీడియో ఉంది, చూడనా? ప్రొజెక్ట్ రాకపోయిందిగా. ఆన్ చేసి పెట్టుకున్నా. సరే, నేను ఆన్ చేయండి, లైట్స్ ఆన్ చేయండి, ముందుకు పోదాం. ఇంకా మరి ఏం చేద్దాం? 5 నిమిషాలు టైం తీసుకున్నాండి, ఆన్ చేయండి. ఏమండి? దేవునికి రుణపడి ఉన్నామండి మనం. ఆ రుణాన్ని తీర్చుకోవాలి మనం. కానీ ఈరోజు ఎవరు ఆలోచిస్తున్నారు దేవుని రుణం? పనివాడికి జీతం ఇచ్చే వాళ్ళు రుణం తెచ్చుకుంటున్నామే. తల్లికి జన్మనిచ్చినందుకు ఆ తల్లిని బాగా చూసుకొని ఆ రుణాన్ని తీసుకుంటున్నామే. నాన్న పోషించాడని, పెంచి పెద్ద చేశాడని ఆ నాన్న రుణం తీర్చుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారే. మనుషులు రుణాలు తీర్చుకోవడానికి ప్రయాసపడుతున్నారు, కానీ బ్రతికిచ్చిన దేవుని రుణాన్ని తీర్చుకోవాలన్న ఆలోచన ఏ ఒక్కరిలో లేదు. నిన్ను పుట్టించి భూమి మీద బ్రతికిచ్చి నిన్ను సంరక్షించి చచ్చిపోయే వరకు కాచి కాపాడుతున్న ఆ దేవుడు ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత ముసలి వాళ్ళని ఏం చేస్తాం తెలుసా? పక్కన పెట్టేస్తామండి మనం. 20లో అందరూ నీ మాట వింటారు, అవునా? 40లోకి వెళ్ళాక నీ ప్రాముఖ్యత కొంచెం తగ్గుతుంది. 60లోకి వెళ్ళాక నిన్నెవ్వరు అసలు పట్టించుకోరు. నీవు 60లోకి వెళ్ళినా 70లోకి వెళ్ళినా నిన్ను ఈ మనుషులు పట్టించుకోరేమో గాని దేవుడు ఏమన్నాడు తెలుసా? ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే అన్నాడంటే. ముసలాన్ని పట్టించుకున్నది ఎవరు? ఇప్పుడు దేవుడు. అంటే ఇప్పుడు దేవునికి రుణపడి ఉన్నాం. ఆ రుణం తీర్చుకోవాలి. ఏం చేస్తే ఆ రుణం తీర్చుకోగలం? కొంతమంది ఉన్నారండి, మనుషుల రుణాలే తీర్చుకోలేకపోతున్నాం అంటే దేవుని రుణం ఏమి తీర్చుకోగలమంటే 2 చేతులు ఎత్తుతారండి. దానిని అప్పు తీసుకున్నవాడు ఐపీ పెట్టడం అంటారు తెలుసా? అప్పు తీసుకుంటాడు, మేము కట్టలేమని చెప్పి 2 చేతులు
ఇచ్చేస్తారండి. ఇక మనుషుల రుణమే మేము తీర్చుకోలేకపోతున్నాం కదా, ఇక దేవుడు రుణం ఏం తీర్చుకోగలమండి? నా జేబులో ఏమున్నాయండి చూపించండి అంటాడు. జేబులో అయితే ఏమి లేవు కానీ ఫోన్ పేలో ఉంటాయి అన్ని. నిజమండి. ఇప్పుడు అందరు డబ్బులు ఎక్కడ పెట్టుకోవట్లేదు తెలుసా? జేబులో పెట్టుకోవట్లేదు, అన్ని ఫోన్ పేలోనే. చివరికి 5 రూపాయలు టిఫిన్ చేసిన ఫోన్ పే, 5 రూపీస్. 2 రూపాయలు ఇవ్వాలనుకోండి, కూరగాయల కొట్టుకాడ అమ్మ 2 రూపాయలు చిల్లర సారేస్తారని ఫోన్ పే చేసేయండి. ఏంటి 2 రూపాయలు కూడా? అన్ని ఎక్కడ? ఫోన్ పే. మోడీ గారి నినాదం కూడా ఏంటో తెలుసా? ఇక అందరు డబ్బులు వాడకూడదు, అందరూ ఏం వాడాలట? డిజిటల్ కరెన్సీనే వాడాలి. విచిత్రం చెప్పనండి, ఒక 10,000 ఉన్నాయి అనుకో, లెక్క పెట్టుకోవడానికి చేయి సరిపోదండి. కానీ ఫోన్ పేలో ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయండి? 4 సున్నాలు ఉంటాయండి. ఆ ఒకరి పక్కన 4 సున్నాలు చూసిన ఎంత సంతృప్తి పడతారు సార్? 10,000 ఉన్నాయి. అది అంకే. ఇప్పుడు ఎవరో వచ్చి ఆ 10,000లో ఏమంటే 2 సున్నాలు పోయినాయి అనుకోండి, 100కు వచ్చినాయి అనుకోండి, ఎలా ఉంటుంది నీ ముఖం? వికారం అయిపోద్ది కదా. ఇప్పుడు అందరు దొంగలు ఇళ్లలో పడతలేదు, ఫోన్ పేలో ఉన్న డబ్బులు ఎలా దొంగలించాలా పెడుతుందండి. గిఫ్ట్ వచ్చింది, ఒక్కసారి QR కోడ్ని మీరు స్కాన్ చేయండి అంటాడంతే. స్కాన్ చేసావా, నీలో డబ్బులన్నీ ఏమైపోయాయి? వెళ్ళిపోయాయి. జాగ్రత్త. దేవుని కోసం మనం బ్రతకాలి. ఆనందా ఇప్పుడు తల్లి ఏ విధంగా తీసుకెళ్తున్నాడు సార్? తల్లిని అంటే ముసలి మా అమ్మగారిని అంటే మనం అలా పిలుచుకున్నాం కదా, ఏం చేస్తున్నాడు ఒకసారి చూడండి. అదిగోండి, ఎక్కడ తీసుకెళ్తాను అనుకున్నారు? ఎక్కడ తీసుకెళ్తున్నారు చూడండి. గొయ్యి తీసాడండి. ఏమంటే గోతులో దింపుతుంటే నేను వెళ్ళను అంటానండి. ఆమె గొయ్యి తీసేశాడు. పుట్టినాత్ముడుగా ఉన్న ఆ కుమారుని చూసి ఆ తల్లి ఎంత ఏడ్చుంటుందండి. తల్లిని బాధ పెడుతున్నారండి. ఇదిగో వెళ్ళిపో, నువ్వు గోతులో పడిపో, చచ్చిపో అని గోతులో దింపుతున్నాడండి. అందుకే ఏం చేశారట? ఇలాంటి వాటిని ఏం చేయాలి? ఏమండి ఏం చేస్తే ఏమండి? అందుకని మీరు మీ గౌరవం, మీ ఆస్తిపాస్తులు, మీ సర్వస్వం అంతా మీ తల్లిదండ్రులే మీరు అన్ని విధాలుగా చూసుకోవటం మీకు మేలు అంటున్నారు. అంటే దేవుడు మర్చిపోయారు ఎక్కడ కూడా? దేవుడు లేడేక. సరే, ఇక్కడేమో మా అమ్మగారిని గోతులో పెట్టాడు. ఇంకొకరు ఏం చేశారు తెలుసా? అమ్మగారిని తీసుకొచ్చి ఇల్లు ఓపెనింగ్ చేయిస్తున్నాడండి. ఆ వీడియో చూడండి, తల్లి రుణం తీర్చుకోవడం కోసం. అదిగోండి, రిబ్బన్ కట్ చేస్తున్నాడండి. ఎమ్మెల్యేతోనే ఎంపీతోనే, అంతకంటే మా అమ్మ చాలా గొప్పదనుకున్నాడండి. రిబ్బన్ కట్ చేయిస్తున్నాడండి అమ్మగారితో. ఆ అమ్మ ఎంత మురిచిపోయి ఉంటుందండి. నా కుమారుడు నా చేత ఇల్లు ఓపెనింగ్ చేయించుకుంటున్నాడు, నేను ముసలైపోయినని పక్కన పడేయలేదు కదా అని ఆ తల్లి ఎంతగా మురిసిపోయి ఉంటుందండి. ఇలా ఆ తల్లిని రుణం తెచ్చుకుంటున్నాడండి. ఇంకొక అతను ఏం చేశాడో తెలుసా? స్కూటీ మీద తల్లినెక్కించుకొని ఎక్కడ పడిపోద్దోనని వెనకాల చేతులు పట్టుకొని, ఏమండి ఆ తల్లిని ఒక చేత్తో స్కూటీ నడుపుతున్నాడు, ఇంకొక చేత్తో ఏమండి ఆ తల్లిని చూడండి ఎలా పట్టుకొని వెళ్తున్నాడు కొడుకు. చూసారా ఎంత ఎంత కేరింగ్ గా తీసుకెళ్తున్నాడు చూడండి. ఏంటండి ఆ ప్రేమ? నీ తల్లి మీద అంత ప్రేమ ఉందా? నీ తండ్రి మీద అంత ప్రేమ ఉందా? మంచిదే, నీ తల్లిని ప్రేమించు, నీ తండ్రిని ప్రేమించు. అంతకంటే ఎక్కువగా నీకు జీవితాన్ని ఇచ్చిన, నీకు తల్లినిచ్చిన, నీకు తండ్రినిచ్చిన దేవుణ్ణి ప్రేమించు. దేవుణ్ణి ప్రేమించాలి. ఆ దేవుని లేదే నీకు తల్లి ఎలా వచ్చింది? ఆ దేవుని లేదే తండ్రి ఎలా వచ్చినాడు? ఆలోచించండి. రాత్రి ఒక్కసారి లైట్స్ ఆన్ చేయండి, లైట్స్ ఆన్ చేయండి. ఏమండి దేవుని రుణాన్ని తీర్చుకోవాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలో తెలుసా? రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. కాబట్టి సహోదరులారా, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా ఈ శరీరములను ఆయనకు ఏం చేయాలి? ఆయనకు ఏం చేయాలి? సమర్పించాలి. ఎప్పుడు సమర్పించాలి? ప్రభువునందు నిద్రించిన శవాన్ని సమర్పించాలా? ఈరోజు అందరూ ఏం చేశారో తెలుసా? చచ్చిపోయిన తర్వాత బాడీని ఇచ్చేసి ఆ సమాధి మీద ఒక శిలాపలకం పెట్టేసి ఆ శిలాపలకం మీద ఒక టైటిల్ పెట్టారు. ఏంటో తెలుసా? జేమ్స్ గారు ప్రభువునందు నిద్రించెను. ఇప్పుడు దేవుడు ఏం చేసుకోగల శవాన్ని? నువ్వే ఏం చేసుకోవాలి? శవాన్ని
ఇట్లా ఉంటాడు, ఏమంటే ఉబ్బిపోతాడు కదండి. బ్రతుకున్నంతసేపు నవ్వినైనా అంటే చచ్చిపోయిన తర్వాత అలా విసిగిపోతాడండి. అప్పుడు నువ్వు అంటావు, తీసేయండి, ఎప్పుడు తీసుకెళ్తారో తీసేయండి. అంటే చచ్చిపోయిన శవం మనకు అవసరం లేదు, దేవుడు ఏం చేసుకుంటాడు. అందుకే పౌలు గారి చేత దేవుడు అంత మంచి మాటను రాయించాడంటే, మీరు బ్రతుకున్నగా మీ శరీరాలు ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఎలా? రోగాలతోనా, జబ్బులతోనా? కాదండి. ఒకసారి మరలా చదివితే ఏమన్నాడండి? కాబట్టి సజీవ యాగంగా మీ శరీరములను సమర్పించుకునుడి, దేవుని వాత్సల్యములను బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. అక్కడ పవిత్రమును అనుకూలమును అన్నాడా? ఆ మాట ఉందా? ఆ మాట చదవండి ఒకసారి. మొదటి వచనం మళ్ళా చదువున్నాను, 12 మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను సాయానికి సమర్పించుకొని, పరిశుద్ధమును అంటే మనం పవిత్రులుగా ఉండాలి. మన దేహం మంచిగా ఉండాలి. మన దేహం బాగా పనిచేస్తుండగానే ఎవరికి ఇచ్చేయాలంటే ఈ దేహాన్ని? దేవునికి ఇచ్చేయాలట. ఎందుకు ఇచ్చేయాలి? ఈ అవయవాలను చేసింది ఆయన. అవయవాలు ఇంత ఘనంగా చేసినందుకు తిరిగి దేవునికి మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఎలా చెప్పాలి? ఇదిగో ఇంత మంచి అవయవాన్ని నాకు ఇచ్చావు కదా, ఈ అవయవముతో నేను నిన్ను మహిమపరుస్తాను అని చెప్పాలట. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఏ సేవ యుక్తమైనది? శరీరాన్ని దాచుకొని చేసే సేవ యుక్తమైనదా? శరీరాన్ని దేవునికి సమర్పించుకొని చేసే సేవ యుక్తమైనదా? ఏ సేవ యుక్తమైనది? కొంతమంది దేవుని పని చేయడానికి రారండి, శరీరాలు నలిగిపోతాయండి. నిజంగా మీరు చాలా గ్రేట్ అండి, మంచి అయిన భలే కూర్చున్నారండి. చాలా మంది అండి, మంచులోకి వెళ్తే జలుబు చేస్తుంది కాబట్టి నేను అక్కడికి రాను, వర్షంలో తడిస్తే మొక్క అయిపోతానని రాను, ఎండేస్తే యాసకాలం వడదెబ్బ తగులుతుంది కానీ రాను. మరి నువ్వు ఏ కాలంలో వస్తావురా దేవుని దగ్గరికి? ఏ కాలంలో వస్తావు? ముసలి కాలంలో వస్తావు. వాళ్ళు వంగిపోయి కళ్ళు కనపడగా తల ఎప్పుడు ఎట్టెట్ట ఊగుతూ ఉంటుంది చూడండి. ఇలా ఊగుతూ కర్రలు ఊచుకొని ఇలా మా అమ్మ అన్నాడు, ఎవరు మనవడా నువ్వు? అప్పుడు వస్తా వచ్చి, ఫాదర్ గారు కొంచెం నా కోసం ఇలా అంటూ ఉంటారు అనమాట. ప్రార్థన చేయండి. ఇప్పుడు చేయమనే చేయొద్దన్నా. ఫాదర్ గారు నా కోసం ఇలా అంటూ ఉంటుంది కదా, ప్రార్థన చేయమంటే చేయమనా చేయొద్దనా? అప్పుడు ఈడంటాడు మనోడే, ముసలి పక్కపోను అంటాడు. నీకే ఆ ముసలితనంలో ఎవరికి నువ్వు ఉపయోగపడవు, దేవునికి ఉపయోగపడతావు. ఇంకొకడు కన్ను పోద్ది, అవయవాలు బాగున్నప్పుడు రీ 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 అని వెళ్ళిపోయి గట్టి ఒక డివైడర్ కొడతాడు, కాలు చేయి ఇరిగిపోద్ది. అప్పుడు కుంటుకుంటా బాగున్నప్పుడు ఏ రోజు రాలేదు, కుంటుకుంటా వచ్చి, ఏమండి కాలు చేయి ఉండరు కదండి, కుర్చీలు ఎత్తలేడు మోయలేడు, ఒక పక్కన ఈయనకి ఒకరు కుర్చీ వేయాలి మరలా. అప్పుడు దేవుడా అంటే, ఏం నాయనా నువ్వు శరీరాన్ని ఇదిగో ఈ మిగిలిన కాలు చేయి తీసుకురా, నేనేం చేసుకున్నాను ఆయన, ఆ మిగిలిన కాలు చేయి నేనేం చేసుకున్నాను ఆయన. నువ్వు బైక్ రేసింగ్లోకి వెళ్ళి నీ కాలు పోగొట్టుకున్నావు, నీ చెయ్యి పోగొట్టుకున్నావు. బాగా తాగావు కదా, తాగి ఏ లారీనో గుద్దావు. నువ్వు పోగొట్టుకున్నప్పుడు నేనేం చేయను ఆయన, ఈ కుంటి శరీరాన్ని తీసుకొని ఆయన అంటే నువ్వు ఏ పని చేయనప్పుడు నేనేం చేసుకున్నా ఆయన. అందుకే ముందుగానే హెచ్చరిక ఇచ్చాడు. ఏమిచ్చాడు తెలుసా? ఇంత దేహాన్ని చేశాను కదా, ఆ దేహంతో మీరు నన్ను ఏం చేయాలి చూస్తారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. దేహం ఎవరి కోసం చేశాడు చూడండి దేవుడు. ఏమండి రాత్రి మీరు నిజాలు తెలుసుకోవాలి కదా, దేహాన్ని ఎవరి కోసం చేశాడట దేవుడు? 6వ అధ్యాయం 13వ వచనం. దేహము జారత్వం నిమిత్తమే కాదు గాని ప్రభువు నిమిత్తమే. దేహం ఎవరి నిమిత్తం? కానీ అందరూ బైబిల్ చూశారు కదా, ఇప్పుడు దేహం ఎవరి నిమిత్తం? ప్రభువు నిమిత్తం. ఎందుకు ప్రభువు నిమిత్తం? ఈ దేహాన్ని చేసింది ఎవరు? దేవుడు. నువ్వేమైనా చేసావా? ఒకడు పాట రాశాడండి, ఏమెట్టి చేశాడమ్మా? పాట రాశాడండి దేవుడు. ఏమెట్టి చేశాడా? పాలతోనా వెన్నతోనా? మరి బాబు పాలు వెన్న కాదు, మట్టితో. దేనితో చేశాడు దేవుడు దేహాన్ని? మట్టితో. నువ్వు పౌడర్ రాస్తున్నావే, దేనికి పూసుకుంటున్నావు తెలుసా?
మట్టికి పూసుకుంటున్నావు. ఆ పౌడర్ కూడా మట్టిలో నుంచే వచ్చింది. నువ్వు తిన్న ఆ మట్టిలో నుంచి వచ్చింది. మట్టితో చేశాడు దేహం. ఎందుకోసం చేశాడు? ఆయన కోసం చేశాడు. ఆయన కోసం చేసుకున్నాడు. ఇప్పుడు చేసుకున్నందుకు తిరిగి దేవుణ్ణి మనం మహిమపరచాలి. 19వ వచనం 19-20 వచనాలు, అదే అధ్యాయం 19-20 వచనాలు చూడండి. నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడి నీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా. అంటే ఇప్పుడు మీ దేహం ఎవరి కోసం? దేవుని కోసం. అందుకే తర్వాత 20 వచనంలో ఉన్నాడు తెలుసా? 20 వచనం, మీరు విలువ పెట్టి కొనబడి అమ్మేసుకున్నారు. ఆటోమేటిక్గా పాపానికి అమ్మేసుకున్నారు, సాతానికి అమ్ముకున్నారు. అలాంటప్పుడు యేసుని పంపించి ఆ రక్తంతో కొనుక్కున్న తర్వాత ఇదిగో విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడిన దేహంతో మీరు ఏం చేయాలట? మీరు దేవుణ్ణి మహిమపరచండి. దేంతో మహిమపరచాలట? దేహముతో మహిమపరచండి. మనం మాత్రం నోటితో కూడా దేవునికి థాంక్స్ చెప్పమండి. చికెన్ కూర తింటే అండి, లెగ్ పీసులు నవ్వుతా అండి, ఎంత బాగుందో రుచిని, ఏ కొట్టుగాడు తెచ్చేవరా, ఇంత రుచిగా ఉందంటావా తప్ప ఇంత లెగ్ పీస్కి ఇంత రుచిని పెట్టిన దేవా నీకు థ్యాంక్స్ అని ఎప్పుడంటే అని చెప్పి తిన్నావా? అందుకే నీకు అరగట్లేదు తిన్నది తెలుసా? ఎందుకు అరగట్లేదు? ఎందుకు జబ్బులు వస్తున్నాయి? నువ్వు ఎవరికి థ్యాంక్స్ చెప్పలేదు. నువ్వే అంటావు కదండి, ఏమన్నా నిజంగా భార్య అండి వండేసండి, భర్తకు పెట్టండి, పక్క నుంచి చూస్తూ ఉంటుందండి. ఎందుకు చూస్తా తెలుసా? మా ఆయన ఏ కాంప్లిమెంట్ ఇస్తాడోనని. ఏ కాంప్లిమెంట్ ఇవ్వకుండా మొత్తం ఊర్చేసుకొని తినేసి ఒక ఏమండి బయటకు వెళ్ళిపోయాడు అనుకోండి, సచ్చినోడు తిన్నది అరగకూడదు అంటది. అంటే ఏంటి అర్థం? నువ్వు చేసిన దానికి తిరిగి అతను ఏం చేయాలి? ఏ ఉండవమ్మ కూర అదిరిపోయింది సూపర్ అనాలట. అన్నారు అనుకోండి, రేపు పొద్దున్న ఇంకో కూర రెడీ చేసేద్దండి. ఏమండి తినండి మీకోసమే. ఏ కూర అనకుండా అసలు నీ ముఖంలో ఉంది కూర అన్నాడు అనుకోండి, నీకు నీ కూర ఎక్కువ అంటే అప్పుడు అంటే వండిన వాళ్ళు ఎదుటి వ్యక్తి నుంచి కాంప్లిమెంట్ కోసం చూస్తున్నారు. మరి దేవుడు ఇంత ధ్యానం చేసినందుకు, నా కన్ను మంచిగా చేసే థ్యాంక్స్ తండ్రి, నా నోరును మంచిగా చేసే థ్యాంక్స్ తండ్రి, ఈ తలను మంచిగా ఇచ్చే థ్యాంక్స్ తండ్రి అని థ్యాంక్స్ చెప్పేవాళ్ళు ఎవరన్నా థ్యాంక్స్ చెప్పేవాళ్ళు ఉన్నారా? లేరు. అందుకే దేవుడు మాట్లాడకండి. దేహముతో ఏం చేయాలంటే దేవుణ్ణి మహిమపరచండి. దేహముతో దేవుణ్ణి మహిమపరచండి అని దేవుడు చెబితే, ఈ రోజు దేహముతో చెయ్యరాని పనులన్నీ చేసి లేనిపోయిన జబ్బులన్నీ అంటించుకొని ఈ రోజు మనుషులండి ఎన్ని రుగ్మతలతో బ్రతుకుతున్నారు తెలుసా? కన్ను బాగోలేదు, నోరు బాగోలేదు, చెవి బాగోలేదు, తల బాగోలేదు, కాలు బాగోలేదు, కిడ్నీ బాగోలేదు, గుండె బాగోలేదు, ఊపిరితిత్తులు బాగోలేదు. ఎందుకు అవయవాలన్నీ పాడైపోయాయంటే పాపము చేయటం వలన. పాపము చేయటం వలన. ఈ రోజు ఎదుటిన్న మనిషిని మనిషిగా చూస్తున్నారా? ఏమన్నా మన పక్కన ఉన్న మనిషి ఒక మనిషిగా గౌరవిస్తున్నారా? ఏమన్నా ఎదుటి మనిషి కష్టాలు ఉంటే సహాయం చేస్తున్నారా? చేయట్లేదే, ఆదుకోవట్లేదే. కారణం ఏంటో తెలుసా? మన దేహ విలువ మనకు అర్థం కాలేదు. ఇక పక్కనోడున్న దేహ విలువ మనకే అర్థం అవుతుందండి. సిగరెట్ ప్యాకెట్ అమ్ముతాడు, దాని మీద దవడ కుళ్ళిపోయిన ఫోటో వేస్తాడు. ఏమంటే మళ్ళీ అంటాడు పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం అంటాడు, పెట్టు 300 అంటాడు. కొనుక్కున్నవాడైనా ఈ కైనే తింటే దవడ క్యాన్సరు, ఈ సిగరెట్ తాగితే లంగ్ క్యాన్సరు అని తెలుసు కూడా ఇచ్చి 200 ఇచ్చి పెట్టించే అంటాడు. ఒక దేహం కుళ్ళిపోద్దా బాగుంటుందా? మీరే చెప్పండి. ఈ దేహం మనదా దేవునిదా? అంటే ఒక సైట్ ఉంది కదా, ఆ సైట్ లో బోర్డు పెడతాడు. ఏం బోర్డు పెడతాడు తెలుసా? దిస్ ప్రాపర్టీ ఈజ్ బిలాంగ్స్ టు ఫర్ అని ఒక బోర్డు పెడతాడు. ఎవరిదో అంటే ఎవరు అక్కడికి వెళ్ళి చెయ్యా వేయకూడదు. అప్పుడు దేవుడు ఒక బోర్డు పెట్టాడు, మానవ దేహం ఎవరిదే? నాది. అప్పుడు నాది అన్నప్పుడు నువ్వు సిగరెట్ తాగొచ్చా? నాది అన్నప్పుడు నువ్వు మందు తాగొచ్చా? నాది అన్నప్పుడు హానికరమైనవన్నీ దేహం కోసం చెయ్యొచ్చా? చెయ్యకూడదు. చేసావా అవయవాలు పోతాయి, చేసావా అర్ధాంతరంగా పోతావు, చేసావా ఆరని అగ్నికి వెళ్ళిపోతావు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి డాన్సే డాన్స్. ఏంటా డాన్స్? అగ్ని ఆరదో ఆత్మ సేవదో. అక్కడ పాట ఏం పాట తెలుసా? మంట 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 మంట. ఈ మంట తప్ప ఇంకో పదం లేదు నాకు అక్కడ. అక్కడ వచ్చి ఆయింట్మెంట్ రాసుకో అన్నయ్య అన్నాం అనుకోండి, ఎక్కడ ఆయింట్మెంట్? భూమి మీద ఉన్న గాయానికి ఆయింట్మెంట్ ఉంది, కానీ నరకానికి వెళ్తే ఏ ఆయింట్మెంట్?
లేదు. అందుకే అక్కడికి వెళ్ళక ముందు ఇక్కడ రిపెంట్ అంటే పశ్చాత్తాపడాలి. అందుకే దేవుడు ఆలోచించాడు, నీ దేహాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు, నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు, నా రుణాన్ని నువ్వు తీర్చుకోవాలి, ఏం చేయాలని ఆలోచించాడు. ఇదిగో కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, ఒక ధర్మశాస్త్ర చట్టాన్ని ఇచ్చాడు. ఆ చట్టాన్ని పాటించరా, ఆజ్ఞలను పాటించు. ఏంటి ఆజ్ఞలు? చాలా ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు కూడా మనిషి పాటించలేకపోయాడు, పాపిగానే మిగిలిపోయాడు. ఇది ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞ పాటించమన్నాడు, అది పాటించకపోవడం వల్ల దేవుడికి ఇంకా రుణపడిపోయి ఉన్నావు. అప్పుడు ఏం చేశాడు తెలుసా? ఆలోచించాడండి. ఇదిగో నీ తోటి వారిని, ఇదిగో ఆ తోటి వారిని నేనే కదా చేశాను, నువ్వెలా చూస్తున్నావు, నువ్వెలా ప్రేమిస్తున్నావు. సౌండ్ వస్తుందా? వీడియోకి సౌండ్ వస్తుందా? ఒకసారి ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఎంత తక్కువ చేసి మనుషులు చూస్తున్నారు చూడండి. ఒక మనిషిని అంత హీనంగా చూసినప్పుడు, ఏమంటే మనల్ని ఎవరైనా హీనంగా చూస్తే మనం ఎంత కుమిలిపోతామో చూడండి. ఒక రెస్టారెంట్కి వెళ్తాడండి, టిఫిన్ చేద్దామని వెళ్తాడండి. అతని పట్ల ఆ రెస్టారెంట్ లో సర్వ్ చేసే వ్యక్తి ఎలా ఒకసారి స్పందించాడో చూడండి. చాలా బాధేస్తుందండి. చూడండి, సౌండ్ పెట్టండి ఒకసారి. ముందు నుంచి పెట్టండి, కొంచెం వీడియో ముందుకు వెళ్ళిపోయింది నాన్న. చూడండి, కొద్ది నిమిషాలన్నీ ముగించుకుందామండి మనం. ఒక ఉన్నతమైన వారు రెస్టారెంట్కి వెళ్ళారండి, అక్కడ టిఫిన్ చేద్దామని ఈయన కూడా. లేపేశాడండి, చూడన్నాడండి. అందరూ ధనవంతులు, చివరికి పేదవాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి నీకేం కావాలనుకుంటాడు, చెప్తాడు. చివరికి వచ్చి బిల్లు ఇస్తున్నాడు చూడండి, ఎంత ఇస్తాడు? అతనికి ఇప్పుడు కూడా ఇస్తాడండి. ఏడుస్తున్నాడు చూసారా? నేను ఎంత తప్పు చేశానో ఒక మనిషిగా నేను చూడలేకపోయానని ఏడుస్తున్నాడు అతను. లైట్స్ ఆన్ చేయండి. చూసారా? వేషధారణ బట్టి, వస్త్రధారణ బట్టి గౌరవిస్తే అతను కూడా పుట్టించింది దేవుడే కదా, అతను కూడా దేహం ఇచ్చింది దేవుడే కదా. నువ్వు పొరుగువాన్ని ప్రేమించలేవా? దేవుడేం చెప్పాడు తెలుసా? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్పాడే. అది ఆజ్ఞను కూడా పాటించాలి కదా. ఆజ్ఞను కూడా పాటించలేక పాపిగా మిగిలిపోతున్నాడండి మనిషి. ఈరోజు కూర్చున్న మీరు దేవుని ఆజ్ఞను పాటించగలుగుతున్నారా? అసలు మీలో చాలా మందికి దేవుని ఆజ్ఞలు ఏంటో కూడా తెలియదు. అలా పాటించకపోవటం వలన దేవుడిచ్చిన ఆజ్ఞలు అలా ఉండిపోయాయి, అవి రుణంగా మిగిలిపోయాయి. అప్పుడు ఏం చేశాడో తెలుసా దేవుడు? కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు
2వ అధ్యాయం 14 వచనంలో ఏమని రాశాడో తెలుసా? కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక 13-15 వచనాలు అలా కలిపి ఉన్నాయి చూడండి. పొందక ఇండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకి విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను ఏం చేశాడట? తుడిచివేశాడు. ఇదిగో నువ్వు పాపిగా మిగిలిపోయావు, పాపాలు చేసేసావు. ఆ పాపాలు చేసి నీ రుణభారం ఎక్కువైపోయింది కదా, నా రుణాన్ని నువ్వు తీర్చుకోవాలి కదా. ఆ పాపాన్ని తీసివేస్తే నువ్వు నాకున్న రుణాన్ని నేను క్షమించేస్తానంటున్నాడే. అందుకేనండి యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి పంపించాడు. ఒక వీడియో చూద్దామండి. నిజంగా అద్భుతమైన వీడియో. నిజంగా యేసుక్రీస్తు ఎలా ఎవరి కోసం వచ్చి చనిపోయాడో మీకు దృశ్యరూపకంగా చూపిస్తాను. నేను దృశ్యరూపకంగా చూపిస్తాను చూడండి. ఒక్కసారి లైట్స్ ఆఫ్ చేయండి, సౌండ్ పెట్టండి. నిజంగా మీరందరూ చూడాలి ఈ వీడియో. చూసారా? ముందు నుంచి పెట్టండి అన్న. వన్స్ దేర్ వాజ్ ఏ మ్యాన్, అంటే ఒక మనిషి ఉన్నాడట. అతను కుమారుడు ఉన్నాడట. అతనికి ఒక చాలా చాలా బాగా ఇష్టమైన కొడుకున్నాడట. పిచ్చిని ఏమంటే ఎత్తడం దించడం. అతను ఆ పని చేస్తున్నప్పుడు చూడడానికి కొడుకు వెళ్తూ ఉండేవాడట. చూడండి, ప్రేమించిన కుమారుడు ఆ రైలుని చూడడానికి వెళ్తూ ఉండేవాడట. అది ఆ ట్రైన్ స్టేషన్ లో ఏం జరిగింది చూడండి. ఆ రైలు అందరూ ఎక్కుతున్నారు. బయలుదేరారు. అందులో ఎవరెవరు ఉన్నారంటే లోన్లీ, అంటే ఒంటరితనంతో ఉన్న వాళ్ళు ఎక్కారట ఆ ట్రైన్ లో. తర్వాత కోపంగా ఉన్న వాళ్ళు ఎక్కారంట ఆ ట్రైన్ లో. స్వార్థపరులు ఎక్కారంట ఆ ట్రైన్ లో. నేనే బాగుండాలనుకునే వాళ్ళు ఎక్కారంట ఆ ట్రైన్ లో. ఏమండి, ఎదుటి వారిని గాయపరిచే వాళ్ళు ఎక్కారంటే ట్రైన్ లో. మాటలతో, సూటిపోటి మాటలతో, ఏమండి ఎత్తుపొడుపు మాటలతో గాయపరిచే వాళ్ళు ఎక్కేవాళ్ళంట. ట్రైన్ కదిలింది. ఒక పెద్ద మిస్టేక్ జరగబోతుంది. ఏం చేయాలి? లివర్ లాగాలి. లివర్ లాగితే కొడుకు చచ్చిపోతాడు, లాగకపోతే ట్రైన్ లో ఉన్న వారందరూ చచ్చిపోతారు. ఏం చేయాలి? అక్కడ ఉన్న వాళ్ళందరూ చంపుకోవాలా? ఆ తండ్రి ఎవరో తెలుసా? మన కన్న తండ్రిని దేవుడండి. చనిపోయిన కుమారుడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారండి. ఆ ట్రైన్లో ప్రయాణిస్తుంది ఎవరో తెలుసా? అండి. పాపులు ప్రాణం నిలబెట్టాలా, కొడుకు ప్రాణాన్ని నిలబెట్టుకోవాలని తండ్రి ఆలోచించినప్పుడు నా కుమారుడు ప్రాణాన్ని బలి చేస్తాను. ఎందుకో తెలుసా? పాపులు పాపం చేసి రుణం ఉన్నారు కదా, ఆ రుణాన్ని తీర్చగలిగిన ఏకైక శక్తి ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారు. ఆయన చనిపోకపోతే ఈరోజు మనకు రక్షణ లేదు. ఆయన చనిపోకపోతే ఈరోజు మనకు పరలోకం రాదు. తండ్రి ఎంతగా విలపించాడో. యేసుని కొడుతున్నప్పుడు ఆ ప్రతి దెబ్బను చూసి తండ్రిగా ఎంతగా కుమిలిపోయి ఉంటాడు తండ్రి. అన్ని దెబ్బలు, అన్ని బాధలు ఎవరి కోసం భరించాడు ఆయన? మన కోసమే భరించాడు. మన కోసమే బాధలు భరించాడు. అందుకని ఈ జీవితంలో నీకివ్వబడిన దేహంతో దేవుని పని చేయండి. యేసుక్రీస్తు తన దేహాన్ని నెలకొట్టుకున్నాడు మనం రక్షించడానికైతే.
మనం కూడా దేవుని రుణాన్ని తీర్చుకోవాలంటే మన దేహంతో దేవుని పని చేయాలి. మన అవయవాలు దేవుని పనిలో అరిగిపోవాలి. ప్రియమైన దేవుని వారలారా, అరిగిపోవాలి. ఈ కన్ను దేవుని కోసం, ఈ గుండె దేవుని కోసం, ఏమండి ఈ అవయవాలు, ఈ శరీరంలో ఉన్న అవయవాలు ప్రతిదీ దేవుని కోసం అర్పిస్తేనే మనకు ఏమండి పరలోకం వస్తుంది. ఎప్పుడు ఆలోచిస్తారు? ఈ భూమి మీద నీవు దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీ పాపాలను క్షమించబడాలంటే అన్నిటికంటే ఎక్కువ నువ్వు ఎవరిని ప్రేమించాలో తెలుసా? దేవుణ్ణి ప్రేమించాలి. అందుకు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? నీ భక్తి జీవితంలో, నీ జీవితంలో ఈ దేవతో నువ్వు చేయవలసినది ఏంటో తెలుసా? 4 విషయాలు ఉన్నాయి. ఒకటే భక్తి చేయాలి. ఏం చేయాలి? ఒకటే భక్తి చేయాలి. ఎలాంటి భక్తి? యథార్థమైన భక్తి చేయాలి. పరిపూర్ణమైన భక్తి చేయాలి. మనస్ఫూర్తిగా భక్తి చేయాలి. అందుకే మత్తయి సువార్త 22:37 చూస్తే ముగించుకున్నాం. చూడండి, 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 22:37 ఏమన్నాడు చూడండి ఒక్కసారి. రుణం తీర్చుకోవడానికి మనం చేయవలసిన పనుల గురించి చెప్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 22:37 ఏమంటున్నాడు? అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడని యెహోవాను ఏం చేయాలి? ప్రేమించు. ఇది భక్తి. సగం కాదండి. హృదయపూర్వకంగా దేవుణ్ణి భక్తి చేయాలి. ఇది ముఖ్యమైనది, మొట్టమొదటిది. చూసారా? దేవుని ప్రేమించండి. లోకంలో దేనిని ఎక్కువగా ప్రేమించకండి, దేవుణ్ణి ప్రేమించండి. తర్వాత ధర్మం. భక్తిని చేసి ఆయన రుణం తీర్చుకోవచ్చు. ధర్మం అంటే మంచి పనులు చేయటం, న్యాయంగా నడుచుకోవటం, నీతిగా జీవించడం. అది ధర్మం. నీతిగా జీవించడం ఒక ధర్మం. మంచి పని చేయడం ఒక ధర్మం. మంచిని చేయండి, పొరుగు వారికి మంచి పనులు చేయండి. మనుషుల మధ్య యథార్థవాదులుగా జీవించండి. అలా జీవించినప్పుడు నువ్వు ఎవరో రుణం తీర్చుకుంటున్నావో తెలుసా? దేవుని రుణాన్ని తీర్చుకుంటున్నావండి. భక్తి, ధర్మం, తర్వాత సేవ అంటే ఏ సేవ? ఇతరులకు సేవ. ఎందుకంటే నిన్ను వాళ్ళు నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు కదా. ఆకలేని వాళ్ళకి అన్నం పెట్టండి, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వండి, ఆపదలో ఉన్నవారిని ఆదుకోనండి. నీ దగ్గర కలిముందా పంచండి, ఉన్న దాంట్లో పంచండి. నువ్వు ఎప్పుడైతే 10 మందికి సహాయం చేస్తావో నీవు ఆపదలో ఉన్నప్పుడు ఆ 10 మంది వచ్చి నీకు చేయి ఇచ్చి నిలబెట్టరా? పంచండి, సేవ చేయండి. వీటితో పాటు దేవుని పట్ల ఎప్పుడు కృతజ్ఞతాభావం కలిగి బ్రతకండి. రాత్రి నిద్రపోతున్నప్పుడు థ్యాంక్స్ చెప్పండి, పొద్దున్న నిద్రలేస్తున్నప్పుడు థ్యాంక్స్ చెప్పండి, అన్నం తిన్నప్పుడు థ్యాంక్స్ చెప్పండి, బయటికి బండి మీద వెళ్తున్నప్పుడు వెళ్ళి తిరిగి వచ్చినాక థ్యాంక్స్ చెప్పండి. ఎవరికే? దేవునికి థ్యాంక్స్ చెప్పండి. దేవా, నీ దయ వల్ల ఈ రోజు నేను సజీవంగా ఉన్నాను. దేవా, నీ దయ వల్ల రాత్రి చక్కగా నిద్రపోయాను. దేవా, నీ దయ వల్ల నేను నిద్రలేచాను. అందుని బట్టి నీ హృదయపూర్వకంగా క్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని చెప్పండి. అలా చేసినచో నువ్వు దేవుని రుణాన్ని తీర్చుకోగలవు. ప్రభుదాసు అండి పుట్టిన బిడ్డ అండి, చచ్చిపోతాడు అనుకున్న బిడ్డ అండి, లేక దక్కడు అనుకున్న బిడ్డ అండి, డాక్టర్ చేతులు ఎత్తేసారు మా వల్ల కాదనుకున్న బిడ్డ అండి, బ్రతకడు అనుకున్న బిడ్డ ఈరోజు బ్రతికేడు. గట్టిగా చప్పట్లతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరిగితే, ఏదో వ్యాపారం లాభం వస్తే, ఏదో వ్యవసాయం బాగా పండితే మీటింగులు పెట్టించాలనుకుంటారేమో. కానీ అతనేమనుకున్నాడు తెలుసా? నా బిడ్డ బ్రతికున్నందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ఒక నలుగురికి అన్నం పెడితే ఆ ఒక్క చిన్న పని కంటే ఊరు వారందరికి వాక్యం పంచితే ఎంత మంచి పని అనుకుని తమ్ముడు నిర్ణయం తీసుకున్నాడు. గట్టిగా మీరు చప్పట్లు కొట్టాలి. మీతో చప్పట్లు కొట్టించుకోవడానికి అతను ఆ పని చేయలేదు. దేవునికి కృతజ్ఞతలు ఎలా చెల్లించాలని ఆ పని చేశాడు. దేవుని రుణాన్ని ఎలా తీర్చుకోవాలని ఆ పని చేశాడు. ఇప్పుడు ఇతను మీ అందరికీ ఆదర్శం. మీరు కూడా మీ కుటుంబాలలో దేవుడు మేలు చేసినందుకు ఇలా ఒక మీటింగ్ పెట్టి దేవుని మాటలు చెప్పండి. దేవుడు పొంగిపోతాడండి. మరి మీరందరూ దేవుని రుణం తీర్చుకోగలరా?
తీర్చుకోవచ్చు. ఎలా? విశ్వాసం, విధేయత, కృతజ్ఞత కలిగి బ్రతికితే. విశ్వాసం, విధేయత, కృతజ్ఞత కలిగి దేవుని కొరకు బ్రతికితే దేవుని రుణం తీర్చుకోగలం. మరలా చెప్తున్నా, దేవుని పట్ల విశ్వాసం, దేవుని పట్ల విధేయత కలిగి, దేవుని పట్ల కృతజ్ఞత భావం కలిగి నీ బ్రతుకును దేవునికి సమర్పించుకుంటే దేవుని రుణాన్ని తీర్చుకోగలం. ఓకేనండి? ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. దయగలిగిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పిల్లలకు నీ ఉన్నతమైన మాటలు చెప్పాను. మీరు మా కోసం కష్టపడ్డారు. మేము మీకు రుణపడి ఉన్నాం. మేము తప్పులు చేశాం. నీ కుమారుని పంపి మా పాపాలన్నీ ఆయన మీద వేశావు. మా రుణాలన్నీ క్షమించావు. నువ్వు అడిగింది ఒకటే, నీ పట్ల విశ్వాసం కలిగి, విధేయత కలిగి, భక్తిని, ధర్మాన్ని, సేవని కొనసాగిస్తూ కృతజ్ఞత కలిగి బ్రతకండి. నా రుణం తీర్చిన వారు మీరు అవుతారని ఒక మంచి పాఠాన్ని సమాజానికి నేర్పించారు. మీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. ఈ గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి, గ్రామ పెద్దలను జ్ఞాపకం చేసుకోండి, గ్రామ పరిపాలకులను జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ మంచి ఆరోగ్యము, ఆయుష్ను ప్రసాదించండి. సంఘాలు ఉన్నాయి తండ్రి, ఆ సంఘాన్ని దీవించండి, సంఘ పెద్దలను దీవించండి. అప్పుడు ప్రభుదాస్ చేసిన ఈ చిన్న ప్రయత్నం సఫలీకృతం చేసి ఈ రోజు 10 మంది వరకు నాయనా మీ రాజ్యములో, సంఘములో చేర్చబడ్డారు తండ్రి. అంతను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న వారికి అవకాశం ఇచ్చారు నాయనా. ఈ మీటింగులు తండ్రి ఇంత ఘనంగా జరిగించినందుకు ఎంతగానో సంతోషపడుతున్నాం తండ్రి. నీ కుమారుడు ప్రభుదాస్కి ఇచ్చిన కుమారుడు పూర్ణ ఆరోగ్యవంతుడుగా, మీలో జ్ఞానవంతుడుగా, మీలో ధైర్యవంతుడుగా, మంచి సేవకుడు ఎదిగినట్లు సహాయం తెచ్చిన తన భార్యను, తన కుటుంబ సభ్యులను అందరినీ దీవించండి. ఆయనకి వీటికి పెట్టడానికి సహకరించిన, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన పిల్లలందరినీ దీవించండి. ఆయన దైవజనులు మోషే గారు, మా ప్రియులు మోషే గారు, ఆయన కుటుంబాన్ని, సంఘాన్ని దీవించండి. ఆయన ముందు ప్రసంగించినటువంటి యేసు ప్రసన్న గారిని, ఆయన సేవను, ఆయన కుటుంబాన్ని దీవించండి, సంఘాన్ని దీవించండి. యోహాను గారిని, ఆయన సంఘాన్ని, ఆయన కుటుంబాన్ని దీవించిన. తన చిన్న కుమారుడు అనారోగ్యంలో ఉన్నప్పటికీ నీ మాటలు వినాలని సుదూర ప్రాంతం నుంచి ఇచ్చేసాడు తండ్రి. ఆయన దీవించండి. అలాగే వేదిక మీద మిగిలిన దైవజనులు నాయన, మరి సుధాకర గారు, జయరాజు గారు, అలాగే నాయన కింద కూర్చున్న పెద్దలు ఇంకా చాలా మంది ఉన్నారు. వారందరినీ దీవించండి. మరలా నీ చిత్తమైతే మరలా మీ పిల్లల మధ్యకు వచ్చే అవకాశం కల్పిస్తారని నమ్ముతూ మా ఆత్మీయ తండ్రి జయశాలి గారికి ఆయన ఆరోగ్యాలు ప్రసాదించమని జనవరి ఈ నెలలో జరగబోతున్న ఇంటర్నేషనల్ జాతీయనైనా ఇంటర్నేషనల్ బైబిల్ సెమినార్లు అందరం కలుసుకునే ధన్యతను అనుగ్రహించమని కోరుతూ, అని మీ పిల్లలందరినీ మీ బలమైన హస్తాలకు అప్పగించుకుంటూ ఈ రాత్రి తిరిగి నేను వెళ్తుండగా నా గమ్యస్థానానికి క్షేమంగా చేర్చమని, మరలా నీ చిత్తమైతే మరలా మీ పిల్లలతో కలిసే ధన్యకరమైన సమయాన్ని దయచేస్తారని నమ్ముతూ మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లించచ్చు యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను కన్న తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సన్నిధి లోకములోని సకల పరిశుద్ధులకు మనందరికీ ఈరోజు నూతన జన్మను పొందిన వారందరికీ, ప్రభుదాస్ గారి కుటుంబానికి సదాకాలం తోడుగా నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. ఓకే, మరి దేవుని